టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గంలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం సాగుతుంది. గత కొన్ని రోజులుగా ఆయన తన సొంత నియోజకవర్గంపై తీవ్ర స్థాయిలో దృష్టి సారించారు. వివిధ వర్గాల ప్రజలను, ముఖ్య నేతలను కలుస్తూ క్రమంగా మద్దతు పెంచుకుంటున్నారు. తాజాగా బ్రేక్ఫాస్ట్ విత్ లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నారా లోకేష్ తో పాటు గుంటూరు ఎంపీ పెమ్మసాని చంద్రశేఖర్ కూడా పాల్గొన్నారు. ఇందులో భాగంగా కుంచనపల్లి అపార్ట్మెంట్ వాసులతో సమావేశమయ్యారు. వారితో ముఖాముఖి నిర్వహించి సమస్యలు తెలుసుకున్నారు. తాను ఎమ్మెల్యేగా గెలిస్తే ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో లోకేష్ సీఎం జగన్ పైన విమర్శాస్త్రాలు సంధించారు. జగన్ అరాచక పాలనతో ఏపీ బ్రాండ్ దెబ్బతిన్నదని, జేటాక్స్, కక్షపూర్వక విధానాల కారణంగా రాష్ట్రానికి ఆదాయం సమకూర్చే అమర్ రాజా వంటి పరిశ్రమలు పొరుగు రాష్ట్రాలకు తరలి వెళ్లాయని అన్నారు. We have to create our own infrastructure. అది ఇప్పటికే అయితే ఉండేది. అది మన ప్రభుత్వ అధికారులకు వచ్చినా తప్పనిసరిగా చేస్తాం. రెండో, నేను పదే మంత్రిగా ఉన్నప్పుడు నేనేమనుకున్నానంటే ఐ వాంట్ టు గెట్ ద బెస్ట్ ప్లానర్స్ తీసుకొచ్చి అసలు గ్రోత్ ఎలా ఉండాలి, ఆల్రెడీ అన్ప్లాన్డ్ గ్రోత్ ఉంది, హౌ డు వి మాడ్యులేట్ దాట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎట్లా క్రియేట్ చేయాలి. సో మీకు డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, డ్రింకింగ్ వాటర్ ఉంది, బేసిక్ వీధి దీపాల సమస్య కూడా ఉంది. So we need to resolve this 100%. That's something we'll take it.